అమ్మా బంగారే రా, నీకోసమే వెయిట్ చేస్తున్నానమ్మా నేను. ఏంటమ్మా ఏమైంది? ఆ సరళ వచ్చిందే ఇక్కడికి. ఎందుకమ్మా ఏమంటున్నావు? తనెందుకు ఇంటికొచ్చింది? మనం కరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, మరెందుకు వస్తుంది? తెలియలేదే, సడన్ గా వచ్చి అప్పు మొత్తం తీర్చండి అని టార్చర్ పెడుతుంది. మనుషుల్ని తీసుకొచ్చి గొడవ చేస్తానని చెప్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు బంగారి. సడన్ గా అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావమ్మా? దానికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. దానికదే ఒక దారి కనిపెట్టి చెప్తుంది. మనకి నారాయణవనంలో ఒక స్థలం ఉంది కదా. ఏదమ్మా? అమ్మ నాకు రాసిచ్చిందే. ఆ అవును, చెప్పావు కదా. అది రాసిమ్మని అడుగుతుందే ఇప్పుడు. అమ్మా మాట్లాడకుండా అది రాసిచ్చేద్దామమ్మా. దాంతో దాని పీడ విరగడైపోతుంది, మనము ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ విధంగా ఆ సరళ నెల నెల మనింటికొచ్చిపోతూ ఉండడం మంచిది కాదమ్మా. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అడుగుతున్నారు తెలుసా. తను అది తప్పు. అది జాన్సమ్మ మనకిచ్చిన స్థలం. అందులోనూ అమ్మకెంతో ఆశగా రాసిచ్చిన స్థలం అది. ఇన్నేళ్లుగా జాన్సమ్మ గుర్తుగా అమ్మ దగ్గరున్న ఒకే ఒక్క సొత్త దక్కుటే. అది కూడా రాసిచ్చేయమంటే అది పెద్ద తప్పవుతుంది. బంగారే, ఇప్పుడేం చేయాలి? ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుందమ్మా, ఆలోచిద్దాం. నేనొచ్చిన విషయం మర్చిపోయాను చూడు. జాన్సమ్మ నేను ఇంటికి రమ్మని చెప్పారమ్మా. నన్నా? నిన్నే అమ్మా. అమ్మ రమ్మని చెప్పిందా? అవునమ్మా. ఏ విషయంగా రమ్మని చెప్పింది? అదేంటో నాకు తెలీదు, కానీ మావయ్య నిన్ను దగ్గరుండి తీసుకుని రమ్మని చెప్పారు. అమ్మా ఝాన్సీ అమ్మ ఒకవేళ మనసు మార్చుకొని నిన్నింటికి పిలుస్తుంటే, ఒకవేళ క్షమించేశారు అంటే నువ్వు మొత్తం నిజం చెప్పేసేయమ్మా. అందరం ఒకటిగా కలిసి సంతోషంగా ఉందామమ్మా. నాకు మాత్రం ఆశ లేదనా? అమ్మ అలా అంత నిర్ణయం తీసుకోదు. అదే ఏంటని తెలియడం లేదే. నువ్వు ముందు బయలుదేరి ఇంటికి రామ్మా. నువ్వు జాన్సమ్మతో మాట్లాడు. ఆ తర్వాత ఆ సరళ గురించి అంతా చూసుకుందాం. సరే. తను నువ్వు తలుపు వేసుకో, ఇంట్లో జాగ్రత్తగా ఉండు. ఎవరైనా తలుపు తడితే ఎవరైనా అడిగి తలుపు తెరువు. దానికి మించి ఏదైనా సమస్య వస్తే వెంటనే నాకు కాల్ చేయి. ఏంటమ్మా? వినవే, ఆ సరళ గురించి నీకు తెలీదు. చూసుకొని జాగ్రత్తగా ఉండు. బంగారే, ముందు నువ్వు వెళ్ళు, నేను వెనకొస్తాను. సరే అమ్మా, వస్తాను. తను జయరాణి మేడం ఎక్కడున్నారు? వస్తున్నారా? నమస్తే మేడం. నమస్కారం, కూర్చోండి. జాన్సమ్మ ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తారంట. వదినా, బాగున్నారా? అన్నయ్య, ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది కదా? పర్వాలేదమ్మా. మనమ్మా, నీకు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం అన్నారు. ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు పర్వాలేదు బుజ్జి. వర్షిణి పాప, నీకు పెళ్ళని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. నీ మంచి మనసుకి అంత మంచి జరుగుతుంది. లాయర్ గారు, పిలిపించిన విషయం ఏంటో చెప్పండి.
ఏం లేదమ్మా, మీ పేరు మీద స్థలం ఒకటి ఉంది. చాలా ఏళ్లకి ముందు రిజిస్టర్ అయింది. ఆ స్థలం ఇప్పుడు గవర్నమెంట్ అడుగుతున్నారు. అక్కడ పెద్ద లైబ్రరీ కట్టబోతున్నారంట. సీఎం గారు చెప్పారు. ఝాన్సీ అమ్మగారు ఇస్తానని మాటిచ్చారు. ఆస్తి మీ పేరు మీద ఉండడం వల్ల మీరు సంతకం పెట్టాలి. అయ్యయ్యో, ఇదే స్థలం కదా ఆ సరళ వచ్చి అడిగింది. మరిప్పుడు ఎలా ఆ స్థలం ఝాన్సమ్మకి అమ్మ రాసివ్వగలదు? ఏమండి, ఒకవేళ ఆస్తి రాసిచ్చేస్తుందా ఏంటి? అంత లేదు, దానికి అసలు ఛాన్సే లేదు అమృత. నేను దానికి అలాంటి ఒక చెక్ పెట్టేశాను. ఏమంటున్నారండి? హ, ఇక్కడ జరిగేదంతా అలా ప్రశాంతంగా ఉండి వేడుక చూస్తూ నిలబడు. ఉమ్, బుజ్జి, అమ్మ ఇప్పటి వరకు నిన్ను ఒకటి కావాలని అడిగిందే లేదు. ఇప్పుడు ఆ స్థలం అడుగుతున్నారు. సంతకం పెట్టేసాయమ్మా. అదొక మంచి పనికేగా ఉపయోగపడుతుంది. ఏంటి మేడం, డబ్బులు ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీకు ఏం కావాలన్నా చేసేస్తారు. లేదండి, నేను మీకు ఆ స్థలం రాసివ్వలేను. దాని గురించి నాతో ఎవరూ మాట్లాడకండి. మేడం, బుజ్జి, బుజ్జి, ఏంటి మేడం, ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా కుదరదని చెప్పిపోతున్నారు? లాయర్ గారు, ఎందుకు ఏంటి అని మాకు అర్థం కావడం లేదు. మేము ఇంకోసారి తనతో మాట్లాడతాం. పిలిచినప్పుడు మీరు వస్తే చాలు. ఇప్పటికి మీరు బయలుదేరండి. నేను వస్తాను మేడం. మావయ్య,